తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కొత్త స్టైల్ ప్రారంభించారు. ఒకటి తప్పు చేస్తే మందలించడం, తిరువూరు ఎమ్మెల్యే విషయంలోనూ లేకపోతే కనుక నరసరావుపేట ఎమ్మెల్యే విషయంలోనూ అది ఒక ఆస్పెక్ట్. అలా కాకుండా పార్టీ పెర్ఫార్మెన్స్ తీరు లేదా ఇతర అంటే స్టేజీ మీద ఇవాళ ఆయన కొన్ని అడిగారు, మార్కాపురంకి అవి కావాలి ఇవి కావాలని. ఆ తర్వాతన ముందు అసలు పార్టీ పరంగా నీ పనితీరు బాగోలేదంటూ మందలించడం, అది కూడా కార్యకర్తలందరూ కూడా మందలించడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. ఫస్ట్ టైం ఈ తరహాలో జరిగినటువంటి, సాధారణంగా అట్లాంటి లోపల పిలిచి మాట్లాడేటటువంటి చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేయడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే నీ పెర్ఫార్మెన్స్ 104వ స్థానంలో ఉంది. 37 మార్కులు మాత్రం 37% మాత్రమే నీకు వచ్చిందంటే పాస్ మార్క్ కూడా ఫెయిల్ అయిపోయావు. అంటే మామూలుగా అయితే పాస్ మార్క్ 35. అలాగే మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా 15.5% మెజార్టీతో గెలిచాము కూటమి. మీ నియోజకవర్గంలో 7.32% మాత్రమే మెజార్టీ వచ్చింది మీకు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నాడు. అది చాలా విచిత్రమైనటువంటిది. ఎందుకంటే ఓ చోట 5,000 లోపు తేడాతోనే గెలిచి ఉండొచ్చును, ఓ చోట 10,000 తేడాతో గెలిచి ఉండొచ్చును. దానికే అతనేం చేస్తాడు బేసిక్గా. రెండవది, ఇప్పుడు అడిగింది చెప్తే చేస్తానని చెప్పాలా, లేదంటే కనుక అసలు దాని గురించి మాట్లాడకపోతే నష్టమేం లేదు, విడిగా చెప్పచ్చు. ఎందుకంటే స్టేజీ మీద ఆ ఊరి ప్రజలు లేకపోతే ఆ ఊరి కార్యకర్తలు అందరూ ఉన్నప్పుడు వీళ్ళకి ఇది కావాలండి వీళ్ళకి ఇది కావాలండి అని అడగకపోతే నువ్వెందుకు మాకు చేయి పెట్టట్లేదని రేపొద్దున వాళ్ళే ఎదురు తిరుగుతారు. అదే సందర్భంలో ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్ తీసుకొచ్చింది ఈటీడీకి సంబంధించి, ఏది సభ్యత్వ నమోదుకి సంబంధించినటువంటి అంశం గురించి ఆ ముక్క మాట్లాడొచ్చింది. సభ్యత్వ నమోదు అన్నటువంటిది అక్కడ సభ్యత్వం తీసుకుంటాననే వాళ్ళకి ఇస్తారు, కానీ సభ్యత్వాలు బలవంతంగా అంటగట్టేది కాదు కదా. కానీ మందలింపు అన్నటువంటిది, అది కూడా వేదిక మీదన నవ్వుతూనే తీవ్రస్థాయిలో విరుచుకుపడడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.